ఈరోజు ధ్యానం చేద్దాము. మరి గడిచిన వారంలో దేవునికి ఎలాంటి వారు కావాలి అనే విషయాన్ని దేవుని సన్నిధిలో మనం చూసాం. అందులో మనం దేవునికి నమ్మకస్తులు కావాలి. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ప్రభువుని ఆరాధిస్తున్న మనం, సంఘములో చేర్చబడిన మనం దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి. అందుకే ప్రభు యెరూషలేము వీధుల్లో మీరు అటు ఇటు తిరుగుతూ విచారించి చూడండి, నమ్మకముగా ఉండటానికి యెతించువాడు ఒకడు మీకు కనపడిన యెడల ఏం చేస్తా అన్నాడు? నేను వారిని క్షమిస్తాను అన్నాడు. వారిని నేను క్షమిస్తాను అని ప్రభు చెప్పాడు. అక్కడ వాడు నమ్మకంగా ఉండటానికి యెతించేవాడు ఉంటే దేవుడు పనిచేస్తాడు. గ్రామంలోను లేదా ఆ పట్టణంలోను, ఆ దేశంలోను, ఆ ప్రజల మధ్య దేవుడు పనిచేయనట్లుగా, ప్రజలలో దైవ సంబంధమైన కార్యాలు జరిగినట్లుగా, ప్రజల యొక్క పాపాన్ని, ప్రజల యొక్క తిరుగుబాటును, వారు ఇశ్రాయేలు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నారు. అయితే వారిని క్షమించాలంటే నమ్మకంగా ఉండే ఒక వ్యక్తి దేవునికి కావాలి. దేవునికి ఒక నమ్మకమైన వ్యక్తి ఉండి వారి కొరకు ప్రార్థిస్తే, వారి కొరకు విజ్ఞాపన చేస్తే, ఆ నమ్మకమైన వ్యక్తి నమ్మకంగా ఉండడానికి యెతించిన వ్యక్తిని బట్టి ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను దేవునికి విరోధంగాను, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్న వారిని క్షమించి వారిని మరలా బలపరిచి మరలా వారిని ఆయన నడిపించుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నమ్మకస్తులు కావాలి దేవునికి. మొదటిది చెప్పండి, ఎవరు, ఎలాంటి వారు కావాలి? సంఘములో నుండి దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండాలని దేవుని ఆశ. కనుక ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో దేవుని ఆశ నెరవేర్చేది ఎవరంటే నమ్మకస్తులు. ఆమేన్. నమ్మకమైన దేవుని బిడ్డలు, నమ్మకమైన దేవుణ్ణి ఆరాధించే సంఘాలు, వారి ద్వారా దేవుని యొక్క ఆశ, కోరిక తీర్చబడుతుంది. కనుక ఈ విషయాన్ని మొదటిగా మనం చూసాం. ఈరోజు రెండవదిగా దేవునికి ఎలాంటి వారు కావాలి అని రెండో విషయాన్ని దేవుని వాక్యంలోంచి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును నేను కాపాడి రక్షించుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. అక్కడేమన్నాడు? నమ్మకంగా ఉండటానికి యెతించిన వాడు ఒకడున్న ఎడల నేను వీరిని క్షమిస్తానన్నాడు. అంటే మనుషుల గురించి అక్కడ మాట్లాడాడు. ఇక్కడ ఒక పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభువారు. ఒక పట్టణాన్ని నేనేం చేస్తాను? ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను. ఏ పట్టణం అది? ఏ పట్టణము? ఏ పట్టణం అండి అది? ఎక్కడ, దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అంటే, ఇశ్రాయేలులు నివాసం చేస్తున్న యెరూషలేము పట్టణాన్ని, హిజ్కియా పరిపాలన చేస్తున్న ఆ పట్టణాన్ని. హిజ్కియా రాజు అక్కడ పరిపాలన చేస్తున్నాడు. హిజ్కియా రాజు పరిపాలన చేస్తున్నప్పుడు శత్రువు వచ్చాడు. శత్రువు వచ్చి అంటున్నాడు, హిజ్కియా, నీవు నాతో రాజీపడు, నేను విడిచిపెడతాను. నీవు నాతో రాజీపడు, నేను నిన్ను, నీ ప్రజలను విడిచిపెడతాను అంటున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన, దేవుని సన్నిధిలో ఉన్న
దేవుని ఆరాధిస్తున్న, దేవుని నమ్ముకున్న ఆ ప్రజల గురించి శత్రువు వచ్చి మాట్లాడుతున్న మాట. ఆ మాటను బట్టి హిజ్కియా రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, అయ్యా, శత్రువు వచ్చాడు, వాడు బహుగా వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, వాడు ఆ రంకెలేస్తూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు మా దేవుడివి, మా రక్షకుడివి, మా ప్రభువి, మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు, మాకు సహాయం చేస్తానన్నారు అని దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ అష్షూరు రాజు రాసిన ఉత్తరాన్ని తీసుకొని ఏమని రాశాడు అని అంటే, ఇవన్నీ మాట్లాడుతూ, నేను ఫలానా దేశం వెళ్ళాను, ఆ దేశాన్ని జయించాను, ఫలానా చోటుకి వెళ్ళాను, ఆ ప్రజలను బందీలుగా పట్టుకున్నాను, ఆ రాజును బందీగా పట్టుకున్నాను, వాళ్ళ దేవుళ్ళు నన్ను ఓడించలేకపోయారు, మీ దేవుడు నన్ను ఓడిస్తాడా? హిజ్కియా మాట నమ్మకండి, హిజ్కియా చెప్పే దేవుని మీరు నమ్మాకండి అని ఇవన్నీ మాట్లాడుతూ అతను ఉత్తరం రాశాడు. ఎవరు మిమ్మల్ని నా చేతి నుంచి కాపాడలేరు, ఖచ్చితంగా మిమ్మల్ని నేను జయిస్తాను, మిమ్మల్ని బందీలుగా పట్టుకుంటాను అని వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఆ సంగతి అంతా తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు హిజ్కియా. అప్పుడు ప్రవక్తను పంపి యెషయాని మాట్లాడుతున్నాడు ప్రభువారు, ఇదిగో హిజ్కియా, భయపడకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, భయపడకు, ఆ శత్రువును చూసి నీవు భయపడకు, ఆ శత్రువు మాట్లాడే మాటలను బట్టి నీవు భయపడకు, పరిస్థితులను బట్టి భయపడకు. జయించి ఉండొచ్చు, ఎన్నో దేశాలని, ఎంతోమందిని రాజులను జయించవచ్చు, కానీ ఈ పట్టణము నేను వాగ్దానం చేసిన పట్టణం, ఈ ప్రజలు నా ప్రజలు, వీరిని నేను ప్రత్యేకపరుచుకున్నాను, ప్రత్యేకంగా ఎన్నుకున్నాను, నేను మీకు తోడై ఉంటానని చెప్పాను, మాట ఇచ్చాను, మీ పక్షంగా యుద్ధము నేను చేస్తానన్నాను, శత్రువుల మీద యుద్ధం నేను చేస్తానని మీకు వాగ్దానం చేశాను కదా. కనుక మీ సజీవుడైన నన్ను మీరు నమ్ముకొని ఉన్నారు, సర్వాధికారి అయిన నన్ను మీరు నమ్ముకొని ఉన్నారు, నిశ్చయముగా నేను మీకు సహాయం చేస్తాను, మీ పక్షంగా యుద్ధం ఆడతాను అని మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో అక్కడ ఒక ఆయన్ని మెన్షన్ చేశాడు, ఒక ఆయన పేరు ప్రస్తావన చేస్తున్నాడు. ఎవరైనా నా సేవకుడైన దావీదును బట్టి ఏం చేస్తాను, నేను ఈ పట్టణాన్ని కాపాడతాను, నా సేవకుడైన దావీదును బట్టి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదును బట్టి అంట ఇప్పుడు ఆ పట్టణాన్ని ఏం చేస్తాడంట ప్రభు? కాపాడుతాడంట, ఆ ప్రజలను కాపాడుతాడంట, ఆ ప్రజలను క్షేమాన్ని ఇస్తాడంట, శత్రువు బారిన పడకుండా, శత్రువు చేతిలో పడకుండా. దేవుని బిడ్డలారా, ప్రభువు కాపాడుతాను, రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, శత్రువు మీ మీద జయమునందుడు, యుద్ధము మీ పక్షంగా నేను ఆడుతాను, మీరు భయపడక ధైర్యంగా ఉండండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ప్రభు సన్నిధిలో దావీదును బట్టి దేవుడు ఆ పట్టణాన్ని, ప్రజల్ని కాపాడతాడంట. ఎందుకని అని అంటే ముందు చెప్పాడు, నా సేవకుడైన దావీదు. ఏనండి, దావీదు దేవుని సేవకుడు, ఆమేన్, జీవము కలిగిన, మహిమ కలిగిన దేవునికి సేవకుడైన, సృష్టికర్త అయిన దేవునికి సేవకుడైన, దేవుని బిడ్డలారా, మహాదేవుడైన, గొప్ప దేవుడైన ఆయనకి సేవకుడైన. సేవకుడు అంటే అర్థం ఏంటంటే పనివాడు. చెప్పండి, ఏంటది? పనివాడు. దావీదు దేవుని పని చేశాడు, ఆయన దేవునిని ఆరాధించినవాడు, ప్రార్థించినవాడు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పనిని ఆయన జరిగించినవాడు. దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఆయన మందసాన్ని తీసుకొచ్చి
ఇశ్రాయేలుల దేశంలో పెట్టి యాజకులను ఏర్పాటు చేసి, గాయకులను ఏర్పాటు చేసి, బలులు అర్పించడానికి సేవకులను పెట్టి దేవుని పనిని జరిగించినవాడు. దేవుని యొక్క పని చేశాడు కనుకనే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? వాళ్ళ మనవడైనటువంటి హిజ్కియా కాలంలో వచ్చిన సమస్యను, హిజ్కియా కాలంలో వచ్చిన శత్రువుని దేవుని బిడ్డల ప్రభు సన్నిధిలో దేవుడు అంటున్నాడు, ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. ఈ సమస్య, ఈ పట్టణం మీదకి వచ్చిన, ఈ ప్రజల మీదకి వచ్చిన ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. హిజ్కియా భయపడకు, హిజ్కియా ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని పని చేశాడు. దేవునికి ఎవరు కావాలంటే పనిచేసే పనివారు కావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఎవరు కావాలి? దేవుని పని చేసే వాళ్ళు కావాలి. దైవజనుడైన పౌలు గారు అంటాడు తిమోతి, అందరూ వారు సొంత కార్యములు చేసుకుంటున్నారు. జనులందరూ ఏం చేస్తున్నారంట? వారు సొంత పనులు చేసుకుంటున్నారు. దేవుని సంఘములో దేవుని బిడ్డలైన మనం, దేవుని బిడ్డ మన సొంత కార్యములే కాదు, దేవుని కార్యముల గురించి కూడా, దేవుని పనిని గురించి కూడా ఆలోచన చేయాలి సంఘం. దేవుని సన్నిధిలో నీ కుటుంబం, నీ బిడ్డలు, నీవు దేవుని పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. యవన బిడ్డలు దేవుని పనిలో, దేవుని సన్నిధిలో, దేవుని పనిలో నిమగ్నమై ఉండాలి. దేవుని పని చేయాలి. అందుకే దేవుడు దేవుని సన్నిధిలో దేవునికి ఎవరు కావాలి, ఎలాంటి వారు కావాలంటే పని చేసేవాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు దేవుని పనిని బహుగా చేశాడు. దేవుని బిడ్డలారా, మందిరం కట్టాలని ఆశ కలిగినప్పుడు దేవుడు నీ కుమారుడి చేత నేను మందిరాన్ని కట్టిస్తానన్నా, ఆ మందిరానికి కావలసిన సమస్తాన్ని బంగారమును, వెండిని, కలపను దావీదు సమస్తాన్ని విస్తారంగా సమకూర్చి పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరం అయితే నన్ను కట్టొద్దన్నాడు, కానీ వాటన్నిటినీ సమకూర్చి పెట్టొద్దనలేదు కదా. నా కుమారుడు ద్వారా దేవుడు మందిరాన్ని కట్టిస్తా అన్నాడు. అయితే నా కుమారుడు మందిరాన్ని కడతాడు దేవుని ద్వారా. అయితే దానికి ముందుగా సమస్తం, ఆ మందిరానికి కావలసినదంతా ముందుగా సిద్ధపరిచి ఉంచుతాను. అబ్బా, ఎంత పని చేశాడండి, ఎంత పని దేవుని పని చేశాడండి బిడ్డలారా. అందుకే ప్రభు ఒకరోజు 12 సంవత్సరాలప్పుడు పస్కా పండుగ రోజున ఇశ్రాయేళ్ళందరికీ ఒక ఆచారం ఉంది. పస్కా పండుగ రోజు అందరూ ఒక చోటకు వస్తారు, ఆ పండుగకు వస్తారు. ఆ పండుగలో పాలు గుంపులు పొందుతారు. ఆ పండుగ పస్కా. ఆ పస్కా పండుగ రోజున మనం చూస్తాం. చూడండి, బైబిల్లో లోకాసు వార్త 2:49లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పస్కా పండుగకు వచ్చినప్పుడు, ఆ పస్కా పండుగలో ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను ఏ పనుల మీదంట? నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. చూసారా, ఇక్కడ ఆ పండగకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియా, యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యేషోబు, యేసు ప్రభు వారు కలిసి వచ్చారు. అప్పటికి ఆయనకి 12 సంవత్సరాలు. ఆ పండగలోకి వచ్చారు. ఆ పండగలో పాలు పంపులు పొందారు. మరియమ్మ గారును యేషోబు ఇద్దరు మరలా వారి బంధువులు వాళ్ళందరూ తిరిగి వెళ్తున్నారు బెత్లెహేముకి. వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కనపడపోయేసరికి, అరే, వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రారంభంలో ఆ మనుషుల మధ్యనే, మన బంధువుల మధ్యనే ఉన్నాడులే అని వెళ్ళి ప్రయాణమయ్యారు. కానీ అక్కడ వారికి యేసు ప్రభు వారికి కనపడలా. తిరిగి మరలా వచ్చి వెతుకుతున్నట్టుగా ఆయన దేవాలయంలో కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయములో కూర్చున్నాడు. దేవాలయములో ఆయన బోధ చేస్తున్నాడు.
దేవాలయంలో వాళ్ళు శాస్త్రుల పరిచయుల్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ జరిగినాయి అక్కడ. ఇక వారి తల్లి వాళ్ళ తండ్రి వచ్చారు. కుమారుడా, ఏమిటి ఇలా ఈ పని చేసావేమిటి అని అడిగితే, ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు, నీ గురించి చాలా భయపడ్డాం అని అంటే, యేసు ప్రభు వారు ఎందుకమ్మా నా గురించి భయపడ్డాం అని చెప్తూ మాట్లాడుతూ ఏమన్నాడు, మళ్ళీ చదువమ్మా. ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఏ పని మీద ఉంటున్నాడంట యేసుప్రభు వారు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ పని మీద ఉంటాడు యేసుప్రభు వారు? తన తండ్రి పని మీద ఉంటాడు. యేసుప్రభు వారికి తెలుసు తను ఎందుకొరకు తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు, ఆయన ఏ పని చేయాలో, ఆయన ఏం బోధించాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. తండ్రి అప్పగించాడు ఆ పని. ప్రభు ఆ పనిని ఎన్నడూ నిర్లక్ష్య పెట్టలే. ఆ పని విషయంలో ఆయన ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండేవాడు. తన తండ్రి అప్పగించిన పనిలో సాగిపోయేవాడు. అదే మాట యేసుక్రీస్తు ప్రభు తల్లికి తండ్రికి అంటే యేషోబుకి చెప్పాడు. ఏమని? నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, పనివారు కావాలి. దేవునికి ఎవరు కావాలా? పని చేసేవాళ్ళు కావాలి. సోమరులు కాదండి దేవునికి కావాల్సింది. సోమరితనంతో ఉండకూడదు. పని చేయని వారిని ఏమంటారు చెప్పండి? సోమరితనంతో ఉంటారు. సంఘం సోమరితనంగా ఉండకూడదు. దేవుని బిడ్డలైన మనం సోమరితనంగా ఉండకూడదు. పనిచేసేవాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సోమరితనం దేవుని బిడ్డల ఉండకూడదు. పనిచేసిన వాడే ఫలం పొందడానికి, ఫలాన్ని తీసుకోవడానికి అర్హుడు. పని చేయకుండా ఫలం రాదు. పని చేయకుండా జీతం రాదు. పని చేస్తేనే జీతం వస్తుంది, పని చేస్తేనే ఫలం వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధ గ్రంథంలో ప్రకృతిలో ఉన్న ఒక జీవిని గురించి మాట్లాడాడు. దాన్ని చూడండి. ఆ జీవి ఏం చేస్తుందంట? సామెతలు 30వ అధ్యాయము 25వ వచనం. 30వ అధ్యాయము 25వ వచనం. చీమలు ఎలాంటివంట? బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారాన్ని ఏం చేసుకుంటాయి? సిద్ధపరుచుకుంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చీమలు బలము లేనివి, శక్తి లేనివి, కానీ అవంట వేసవి కాలంలో ఏం చేస్తాయి? ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. వేసవి కాలం అని ఎందుకు పెట్టాడు? వేసవి కాలం అయిన తర్వాత ఏ కాలం వచ్చింది ఇప్పుడు చెప్పండి? వర్షాకాలం వచ్చింది. వర్షాకాలము అవి అంటే చీమలు బలం లేనివి. వాటికి తెలుసు, చాలా జ్ఞానం కలిగినవి. ఈ వేసవి కాలంలో వర్షాలు పడవు కనుక చీమలు బలము లేనివి. అంటే బలం లేనివంటే సపోజ్ వర్షం పడింది అనుకోండి, చీమలు ఏమైపోతాయి? అవి ప్రయాణం చేసి ఆహారాన్ని సంపాదించుకోవడానికి వాటికి అవకాశము ఉండదు అన్నమాట. వాటి మనుగడకు కూడా ప్రమాదం ఆ నీటిలో. ఎందుకు? బలహీనమైనవి. చీమలు ఏమైనవి? బలహీనమైనవి. అందుకని వాటికి ఆ దినాల్లో, ఆ వర్షాకాలంలో అవి ఆహారాన్ని సంపాదించుకునే అనుకూలమైన విధానం వాటికి ఉండదు. చివరికి ప్రాణాల మీద కూడా సమస్య వచ్చే పరిస్థితి అన్నమాట. అందుకని దేవుని సన్నిధిలో అవి చీమలు బలము లేనివి, కానీ
అవి ఏం చేస్తాయి? వేసవి కాలము అని పెట్టాడు అక్కడ. వేసవి కాలం అంటే ఆహారం దొరికే కాలం. వేసవి కాలం వాటికి ఆహారం దొరికే కాలం. అందుకని అవి వరుసగా చూడండి, అవి చాలా కలిసి చక్కగా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి లైన్గా చక్కగా ఒక లైన్ కట్టినట్టుగా మీరందరూ ఎట్టాగైతే లైన్ కూర్చున్నారో, స్తోత్రం, అవి కూడా చెప్పండి. చర్చిలో మన సేవలు అయితే బాగుండు, విశ్వాసుల కన్నా చెప్పండి సేవలకి ఎంత క్రమమో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, మీరు చూడండి, పల్లెటూరులో పల్లెటూరు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. చూస్తారు వాటిని, చీమల్ని. అవి వరుసగా ఒక క్రమంగా వెళ్తాయి. నేను చూశాను, చాలాసార్లు గమనించాను. వాటికి ఈ ముందు ఏముంటాయి? వాటికి అమ్మా మీసాలు అంటారు వాటికి. అవి ఇలా పొడవుగా ఉంటాయి. ఆ ఆహారాన్ని వాటిని అట్లా అటు సంపాదించుకొని తెచ్చి దాన్ని పుట్టలో పెట్టుకుంటాయి. అయ్యే వాటి గృహాలన్నమాట. అవి ఎట్లా వాటి నోటి ముందుకున్న ఆ మీసాలతో వాటి ఆహారాన్ని ఇలాగ తిప్పుతూ కదిలిస్తూ తీసుకొస్తాయి. ఒకవేళ కాసేపు తిప్పి అలసిపోయింది అనుకోండి, అలసిపోయినప్పుడు రెండోది వస్తుంది. దేవునికి స్తోత్రం. రెండోది అలసిపోయినప్పుడు మూడోది వస్తుంది. అట్లా వాటి గురి ఏంటంటే, వాటి గమ్యం ఏంటంటే, వాటికి ఉన్న విధానం ఏంటిది? ఎలాగైనా సరే ఈ ఆహారాన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? మనం ఉన్న స్థలానికి తీసుకువెళ్ళాలి. అలాగా దేవునికి స్తోత్రం. సపోజ్ సంఘంలో ఎవరైనా చీమలు అనుకోండి, కాసేపు మనం విశ్వాసం కాదు కానీ కాసేపు చీమలు అనుకోండి, మీరందరూ చీమలు అనుకోండి. చీమలకి క్రమం ఉంటుంది. చీమలు అనుకంట చాలా జ్ఞానం ఉంటుందంట. జ్ఞాని అని సొలొమోను అంటాడు. అవి చాలా జ్ఞానం కలిగినవి. అంతే కదా. వేసవికాలం ఆహారం దొరుకుతుంది, వర్షాకాలం ఆహారం దోచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ టైంలోనే పనిచేస్తాయి, ఆ టైంలోనే కష్టపడతాయి, ఆ టైంలోనే ఆహారాన్ని సంపాదించుకుంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దీపం ఉండగా అంటే ఇల్లు ఏం చేసుకోవాలమ్మా? చెప్పాలి. అది సంగతి. చాలామంది దీపం ఉండగా అంటే ఇల్లు చక్కబెట్టుకోవాలా అంటారు పెద్దలు. అనగాంటే అర్థం ఏంటంటే, డబ్బులు వచ్చినప్పుడు అన్నిటిని ఏం చేసుకోవాలా? జాగ్రత్త చేసుకోవాలా అంటారు. ఇల్లు కట్టుకో, లేకపోతే పిల్లల కొరకు బ్యాంకు లేదని దాచిపెట్టుకో, సంవత్సరం అంతా కష్టపడ్డావు, కాస్త ధనం వచ్చింది కాబట్టి జాగ్రత్త చేసుకో అని అంటారు. అంటే దీపం ఉండగా అంటే దాని అర్థం ఏంటంటే, దీపం ఉండగానే చెప్పాలి. వాటికి తెలుసు, ఆ దీపం ఉండగానే ఆహారాన్ని సంపాదించుకుంటాయి, ఆ దీపం ఉండగానే పనిచేస్తాయి, ఆ వేసవి కాలంలోనే కష్టపడతాయి, ఆ వేసవి కాలంలోనే వాటికి సంవత్సరం అంతా కావలసిన ఆహారాన్ని స్టోర్ చేసుకుంటే నిల్వ చేసుకుంటాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, పని చేస్తాయి. అవి పని చేసేవి. నేను బిడ్డరా, ఒక బలహీనమైనవి ఆ చీమలు. వాటికి అంత జ్ఞానం ఉంటే, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో పుట్టిన నీకు నాకు దేశు రక్తం చేత కడగబడి సంఘముగా సమకూర్చబడి ఆయన సొత్తైన ప్రజలైన మనం దేవుని విషయంలో, దేవుని పని విషయంలో మనం ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ప్రభు సన్నిధిలో గమనించండి. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రభు అంటున్నాడు, దేవునికి పని చేసేవాళ్ళు కావాలి. ఎప్పుడు సోమరితనంతో ఉండకండి. పని చేయని మనస్సు చాలా ప్రమాదం. స్త్రీలు ప్రాముఖ్యంగా, పురుషులు, యవనస్తులు, మీరు దేవుని సన్నిధిలో మీ దేహాలను పనికి అప్పగించండి. సోమరితనంగా ఉండకండి. పని చేసే మనస్సు దేవుడు మనకిచ్చునుగాక. హల్లెలూయా. యవనస్తులు ఎప్పుడు లెగవాలి? ఉదయమే చెప్పండి, 10ంటికి లెగవాలి.
ఐదు 4 గంటలు లెగిచి 4 గంటలు లెగవాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్ మీకు దూరంగా ఉంటే నా దేవునికి స్తోత్రం 9 లోపే పడుకుంటారు, నిద్రిస్తారు అందరు. ఈరోజు సమస్య ఏంటో తెలుసా? పని చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మరొక రోజుకి దేహం సిద్ధపడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనం తెచ్చుకొని పెట్టుకున్న ఆ వస్తువులే మనల్ని సోమరులుగా చేస్తున్నాయి, పని చేయని వానిగా చేస్తున్నాయి. పని చేయడానికి మనసు రావట్లా. దేహాన్ని తీసుకెళ్ళి డబుల్ కాట్ మంచం ఒకటి కొనుక్కుంటాం, దాని మీద మెత్తని పరుపు కావాలి. ఆ పరుపు అంటది, మంచం అంటది, పిలుస్తూ ఉంటుంది. మంచం ఎప్పుడు దాని పని ఏంటో తెలుసా? నువ్వు రామ్మా, నువ్వు రాయ్యా, బదర్ రా అంటది. ఎందుకు? రెస్ట్ తీసుకో. విచిత్రం తెలుసా? ఆశ్చర్యమైన విషయం ఏంటో చెప్పమంటారా? కొంతమంది ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు. ఇప్పుడు చూసినా నేను చాలా చోట్ల చూశాను, గమనించిన విషయం ఏంటంటే రెస్ట్ అండి. ఏంటంట? బెడ్ రెస్ట్ అంట. ప్రాముఖ్యంగా పాస్టమ్ గారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడితే రెస్ట్. వీటికి దూరం అయితే ఈ శరీరం అంట రీఛార్జ్ అయిద్దంట. వీటికి దూరంగా ఉండాలి. దీన్ని రాత్రిపూట ఏమో నిద్రకేయాలి, పగలేమో పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక పని. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన గమనిస్తాను, ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఇక్కడ తీసి మట్టి ఊరక అట్లా ఉంటుంది ఆ చెట్ల దగ్గర, ఆ చెట్లని కింద పడ్డ ఆ ఆకుల్ని తీస్తాడు. ఉదయమే లెగుస్తాడు, వాటిని ఊడ్చేస్తాడు. వాటిలో ఆ పొదల్లో మట్టిని తీసి పక్కకేస్తాడు. నేను బిడ్డలారా, ఆయన మామూలు పని కాదు, అసలుకి ప్రతి పనిని తీసుకుంటాడు. నాకెందుకు లేని అవతలకి వెళ్ళడు. ఒకసారి మన ఇంటికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఆ బండ్లు కింద, మన ఇంటి ముందు బండ్లు పగిలిపోయినాయి, రంధ్రాలు పడ్డాయి. పాస్టర్ గారు ఇలాగే ఉంటే ఏదైనా పాములు చేరతాయండి అని చెప్పి సిమెంట్ ఉందా అన్నాడు. ఆయన వచ్చింది ఒకరోజు, సిమెంట్ తెచ్చిచ్చా, ఇసుక ఉంది. ఆయన కలిపి శుభ్రంగా వాటిని పూడ్చివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కూర్చోండి అయ్యా, ఏం కాదులే, కూర్చోండి. పని చేయాలి. సుఖపెట్టుకోవద్దండి దేహాలను. దేవుడు మానవుని నుంచి ఆశిస్తుంది ఏంటంటే, సంఘాన్ని నుంచి ఆశిస్తుంది ఏంటంటే, దేవునికి పనిచేసేవాళ్ళు కావాలి. స్తోత్రం. పనిచేసిన సంఘమే ఫలం పొందుతుంది. పనిచేసిన సేవకుడే ఆత్మను పొందుతాడు. పనిచేసిన దేవుని బిడ్డలే ఆశీర్వదించబడతారు. కనుక దేవుని సన్నిధిలో పని విషయంలో ఏమాత్రము వెనుకడుగు వేయకూడదు. దేవుని పనిలో ముందుండాలి. ఆమేన్. సంఘములో పరిచర్యలు ముందుండాలి. ఆమేన్. దేవుని యొక్క సువార్త విషయంలో ముందుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో ఈ రెండో విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నా సేవకుడైన దావీదుని బట్టి ఈ పట్టణాన్ని కాపాడతాను. దావీదు దేవుని పని చేశాడు కనుకనే దావీదు పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. శత్రువు బారి నుండి కాపాడుతున్నాడు. దేవుడు ఆ బిడ్డలకి కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆ బిడ్డలతో ఉంటున్నాడు. ఆ బిడ్డలను దీవిస్తున్నాడు. ఆ బిడ్డలను దేవుడు వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
బిడ్డలారా, కనుకనే నీవు పని చెయ్యి, దేవుడు నీకు జీతం ఇస్తాడు. పని చేయకుండా జీతాన్ని ఆశించకొద్దు. పని చేసి జీతాన్ని ఆశించు. దేవా, నీ కొరకు ఈ పని చేశాను అని దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, ఆ పని చేసి దేవుని వైపు చూడగలిగితే, దేవుడు దానికి తగిన విధమైన ప్రతిఫలాన్ని, జీతాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు. దేవుడు గట్టి కృప ఇచ్చునుగాక. పని చేసేవారుగా దేవుడు మనల్ని చేయునుగాక. కష్టపడేవారుగా, దేవుని పని విషయంలో ఇంకా ప్రయాసపడేవారుగా దేవుడు సంఘాన్ని మనల్ని చేయునుగాక. ఆమేన్. మూడో విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంకొక విషయం చెప్తాను. మొదటిది చెప్పండి, నమ్మకస్తులు. ఎవరు కావాలి దేవునికి? నమ్మకస్తులుగా. రెండవది, పనివారు కావాలి. నా సేవకుడు అన్న సేవకులు కావాలి అంటే పనివారు దేవునికి కావాలి. చూడండి, మూడవది మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం దాకా. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. ఇశ్రాయేలు కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విని ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. చూసారా, ప్రభు సన్నిధిలో ఇక్కడ ఇశ్రాయేలుల మీదకి ఫిలిష్తీయులు వచ్చారంట. శత్రువులు వచ్చారు. ఇక్కడ కూడా ఈ శత్రువుల్ని ఇశ్రాయేలు చూశారు. చూసి వారందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు అక్కడ. ఆ సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా, శత్రువులు వచ్చారు, ఫిలిష్తీయులు వచ్చారు. వారు మమ్మల్ని పట్టుకొని బంధించి మమ్మల్ని చెరగా కొనిపోకముందే, మా మీద వారు జయం పొందకముందే, వారు మాకు కలిగిన వాటిని దోచుకోకముందే, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, దేవునికి నువ్వు ప్రార్థన చేయి, మా కోసం నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు. నువ్వు ప్రార్థన చేస్తే శత్రువుల సంగతి ప్రభు చూస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు. ఫిలిష్తీయుల చేతిలో పడకుండా మమ్మల్ని కాపాడుతాడు. కనుక మా నిమిత్తము, ఇశ్రాయేలుల నిమిత్తము, ఈ జనుల నిమిత్తము నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి అని ఇశ్రాయేలు అందరూ సమూయేలును అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది వినండి, దేవునికి ఎవరు కావాలంటే ప్రార్థించేవారు కావాలి. ప్రార్థించే దేవుని సేవకులు కావాలి. సేవకులు ప్రార్థన చేయాలి, సేవకురాళ్ళు ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, వారే కాదు, దేవుని సంఘముగా ఏర్పాటైన, దేవుని రక్తం చేత కడగబడిన, దేవుని యొద్దకు వచ్చిన స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నబిడ్డలు, దేవుని సన్నిధిలో వృద్ధులు, దేవుని సన్నిధిలో విధవరాళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చొని మొర్రపెట్టాలి. మన ప్రాంతంలో శత్రు కార్యాలు ఆగిపోవాలన్నా, శత్రు ప్రభావం నిర్వీర్యం అవ్వాలన్నా, దేవుని బిడ్డలారా, శత్రువు యొక్క పని ఏ ఇంటిలో, ఏ కుటుంబంలో జరగకుండా ఆగిపోవాలన్నా, సంఘంలో శత్రువు వేసే అగ్ని వంటి బాణాలు ఆర్పివేయబడాలన్నా, ఫిలిష్తీయులు ఓడి దేవుని బిడ్డలు గెలవాలన్నా, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే సంఘం ఉండాలి. ప్రార్థన చేసే దేవుని సేవకులు ఉండాలి. ప్రార్థన చేసే సేవకురాళ్ళు ఉండాలి. ప్రార్థన చేసే తల్లులు ఉండాలి. ప్రార్థన చేసే విధవరాళ్ళు ఉండాలి. దేవునికి స్తోత్రం.
ప్రార్థన చేసే యవ్వన బిడ్డల సంఘాల్లో ఉండాలి. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు శత్రు కార్యాలను ఆపేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే శత్రువు చేతిలో పడకుండా ప్రజలను దేవుడు కాపాడుతాడు. ప్రార్థన చేస్తే దుష్టుని సంబంధమైన ఏ పనిని జరగనివ్వకుండా ప్రభు ఆ పనిని ఆపేస్తాడు. ఎప్పుడు అంటే ప్రార్థన చేసినప్పుడు. ఆ సంగతి ఎరిగిన వారే ఇశ్రాయేలు సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా మా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడు మంచి మాట, ఏంటో తెలుసా? నువ్వు దేన్నైనా పోగొట్టుకో కానీ ప్రార్థించే వారిని పోగొట్టుకోబాకన్నాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన చేసేవారిని పోగొట్టుకోవద్దు. నీకోసం ప్రార్థన చేసేవారు ఉండాలి. నీ కుటుంబ క్షేమం కొరకు దైవజనుడు ప్రార్థన నీ కుటుంబ క్షేమం కలిగిద్ది. దైవజనుడు చేసే ప్రార్థన నీ కుటుంబానికి క్షేమం. దైవజనుడు చేసే ప్రార్థన నీ ఇంటికి కంచె. దైవజనుడు చేసే ప్రార్థన నీ పనిలోకి ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. దేవుని బిడ్డలు, అందుకే దేవుని సన్నిధిలో చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మూడో విషయం ఏమిటో తెలుసా? ప్రార్థన చేసే సంఘము దేవునికి కావాలి. పేతురు సరసాల్లో ఉన్నాడు. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు. అపోస్తుల కార్యాల్లో ఉంది, సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిందంట. సంఘము అత్యాసక్తి కలిగి, అయ్యా మా పాస్టర్ గారు ఎక్కడున్నారు చెప్పండి. సరసాల్లో ఉన్నాడయ్యా. ఈ అధికారులు బంధించి సువార్త చెప్పనివ్వకుండా, నీ పనిని జరగనివ్వకుండా, అదిగో పేతురు గారిని అయ్యా సరసాలలో పెట్టారు, సరసాల్లో బంధించారయ్యా. అయ్యా మా దైవజనుడిని కాపాడు, మా దైవజనుడిని నువ్వు రక్షించు, సరసాల్లోంచి బయటికి తీసుకురా అని సంఘమంతా కలిసి కూడుకొని పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తుంది. నేను బిడ్డలారా, ప్రభు ఆ ప్రార్థనను విన్నాడు, ఆలకించాడు, దూతను పంపాడు పేతురు గారి దగ్గరికి. దేవునికి స్తోత్రం. సరసాల నుంచి విడిపించుకొచ్చాడు. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేశారో అక్కడికి తీసుకొచ్చాడు ప్రభువారు. ఏ బిడ్డలైతే మొరపెట్టారో ఆ బిడ్డల దగ్గర తీసుకొచ్చాడు పేతురు గారిని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన బంధకాలను తెంచేస్తుంది. ప్రార్థన పనిని మరలా ప్రారంభం చేసినట్లుగా చేస్తుంది. దేవుని బిడ్డలారా, ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నువ్వు ఉదయం వేకుజామునే 3 గంటలకి లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకోసం, నీ పిల్లల కోసం, సంఘం కొరకు, సేవకుల కొరకు, సమాజం కొరకు, మనుషుల కొరకు విజ్ఞాపన చేయి, ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు ప్రజలను విడిపిస్తాడు. బంధించబడిన వారు ఉన్నారు లోకంలో. పాపపు బంధకాలతో, వ్యసనములతో కట్టబడిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఆ కట్లను, ఆ బంధకాలను కూడా ప్రార్థన చేసిన ఆ ప్రజల ద్వారా అక్కడ బంధకాలను తెంపేస్తాడు దేవుడు. రక్షణ కార్యాలను జరిగిస్తాడు ప్రభువారు. కనుకనే ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం మారుదుముగాక. ఆమేన్. సమూయేలులాగా మనం మారుదుముగాక. ప్రార్థనా పరులుగా మనం ఉందుముగాక. ప్రార్థించే ఆత్మను దేవుడు మనకి సంఘాల మీదకి పంపునుగాక. దేవుడు ప్రతి వారిని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల్ల వంచండి. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి ఎలాంటి వారు కావాలి? రక్షింపబడిన తర్వాత లోకంలో ఉన్న వారికి ఈ సంగతి తెలియకపోవచ్చు. దేవుని యొద్దకు వచ్చిన నీకు తెలియాలి. దేవుని రక్తము చేత కడగబడ్డ నీకు తెలియాలి. నమ్మకస్తుడిగా నువ్వు మారాలి. దేవుడు నీకు పనిచ్చాడు. దేవుడు సంఘములో కూర్చాడు. దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. అందుకే నిన్ను ముందుగా రక్షించాడు. దేవునికి నమ్మకంగా ఆరాధన చెయ్యి. నమ్మకంగా దేవుడు అప్పగించిన పనిని చెయ్యి. సంఘంలో ఏ బాధ్యత నీకు అప్పగించాడో ఆ బాధ్యతలో నమ్మకంగా ఉండు. దేవునికి స్తోత్రం. రెండవదిగా, నా సేవకుడిని బట్టి ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడు ప్రభువారు. నేను నా సేవకుడైన దావీదుని బట్టి ఈ పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలైన మనం గమనించాలి. దేవునికి సేవకులు కావాలి. దేవునికి పనివారు కావాలి. సంఘములో నీవు ఒక పనివాడిగా మారాలి. ఒక పనిముట్టుగా మారాలి.
ఒక పనిముట్టిగా దేవుని చేతిలో మారాలి మారాలి మారాలి. దేవుని సన్నిధిలో ఆ పనిముట్టికి పదును పెడతాడు ఆయన, కోత కోయిస్తాడు ఆయన, ఆత్మల పంట కోయబడుతుంది ఆ పని వారి ద్వారా. దేవునికి స్తోత్రం. మూడవదిగా ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. దేవునికి ప్రార్థించేవారు కావాలి. ఈ రోజుల్లో ప్రార్థించేవారు తక్కువైపోయారు. దేవుని బిడ్డలు ప్రార్థన చేసే సంఘాలుగా ఉండాలి, కానీ ప్రార్థన చేయగలిగిన వ్యక్తులుగా ఉండాలి. నువ్వు అరుణోదయం ప్రార్థన చేయాలి, మధ్యాహ్న కాలం ప్రార్థన చేయాలి, రాత్రి కుటుంబ ప్రార్థన చేయాలి. అలాగ క్రమముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయాలి, ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ధూపం వేయాలి, ధూపం వేయాలి. ఆ ధూపము బలిపీఠం మీద ఉన్న ధూపం మండుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఆ ధూపం మండుతూ ఉండాలి, వెలుగుతున్న దేవుని సన్నిధిలో ధూపం వేయాలి. దేవునికి స్తోత్రం. ఓ హల్లెలూయా హల్లెలూయా. వందనాలయ్యా. ప్రార్థన చేద్దాము. యేసు ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఈ ప్రత్యేకమైన సందేశాన్ని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసు క్రీస్తు నామమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నువ్వు మాకు అందించిన ప్రతి లేఖనాన్ని బట్టి, ప్రతి వాక్యమును బట్టి వందనాలు. నిజమే, చీమలు బలహీనమైనవి నాయన, వాటికి రాజు లేడు నాయన అని, అవి జ్ఞానం కలిగినవి ప్రభువా. అవి వేసవి కాలంలో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అవి కష్టపడతాయి నాయన, అవి పని చేస్తాయి నాయన, వాటికి సంవత్సరం అంతా కావలసిన ఆహారాన్ని సమకూర్చుకొని పెట్టుకుంటాయి. దేవా నీకు వందనాలయ్యా. సోమరులుగా మమ్మల్ని ఉంచొద్దు నాయన, సోమరితనాన్ని తొలగించండి నాయన. సంఘములో ప్రతివారు పని చేయవారుగా లేవనెత్తబడాలి, సంఘములో ప్రయాసపడేవారు లేవనెత్తబడాలి. దేవా నీ కొరకు నడుము కట్టుకునేవారు లేవనెత్తబడాలి. ఇంకా యేసు నామములో వారు పురిగొల్పబడాలి. సంఘములో వారి అట్టి శక్తి, సామర్థ్యము, కృప, జ్ఞానము ప్రతి వారికి దయచేయను ఆయన. అలాగే ప్రభువా, ప్రార్థించు వారిగా మమ్మల్ని చేయమని ఈ పునరుద్ధాన ఆరాధన దినము మీరు జరిగించిన ఆరాధన బట్టి, ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఈ యొక్క నా తండ్రి వాక్యమును స్థిరపరిచి బలపరిచి ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.